మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12 వచనాలు మనం మార్చి చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిశీలించారు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపారు. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు పుట్టిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి మీదుగా నడిచారు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోడమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నేను ఆరాధించడానికి మీరు మాకు సహాయం చేసినందుకు వందనాలు. సమయంలో ప్రభువా యోగ్యమైన రీతిలో బలలో చేయవేయనట్లుగా మాకు సహాయం చేయండి. ఈ వాక్యం ధ్యానించుకొని ప్రభువా, పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభువా యోగ్యమైన రీతిలో పాల్గొనడానికి సహాయం చేయమని, ప్రతి విషయంలో మీ యొక్క కృపను మీ యొక్క గైడెన్స్ను దయచేసి మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రిస్మస్ దగ్గరకు వస్తుంది కదా, ఇప్పటికే ఆ యొక్క ఆనందము క్రైస్తవుల్లో ఉంటుంది. ప్రిపరేషన్స్ కూడా ప్రారంభమైపోయి ఉంటాయి కదా. ప్రిపరేషన్స్ ఏమేమి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతాయి ఏమా? మన హెబ్రోన్లో ఏ ప్రిపరేషన్ ఏం కనపడలేదు, కానీ చాలా చర్చెస్ ఇప్పటికే ఏమైపోయి ఉంటాయి, చాలా ముస్తాబు అయిపోయి ఉంటాయి కదా అన్ని రకాలుగా. మనం కూడా అన్ని పండుగ వచ్చినప్పుడు అన్ని విషయాల్లో ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఏమేమి ఇల్లు బాగు చేసుకుంటారు, మందిరాన్ని బాగు చేసుకుంటారు, అన్నిటినీ బాగు చేసుకుంటారు. సో ఈ యొక్క వర్తమానము క్రిస్మస్ గురించి అని ఏం కాదు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ లేఖన భాగంలో నుంచి ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క లేఖన భాగంలో జ్ఞానుల గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని ప్రేమించేవారు, దేవుని కొరకు జీవించాలనుకునేవారు, దేవుని మీద ప్రేమ ఉన్నవాళ్ళు, దేవునిని కొనియాడాలి అని అనుకున్నవారు, ఆసక్తి కలిగిన వారి లైఫ్ స్టైల్ వేరుంటుంది, అందరిలాగా ఉండదు. వారిలో చాలా ప్రత్యేకతలు మనం గమనిస్తూ ఉంటాం. దేవుని కొరకు జీవించాలి అనుకున్నారు. దేవుని కొరకు జీవించడం వేరు, దేవుని కొరకు పౌరుషంగా జీవించడం వేరు. దేవుని ప్రేమించిన వారు దేవుని కొరకు పౌరుషంగా జీవిస్తారు. అలాంటి జీవితము దేవునికి మహిమను తీసుకొచ్చేదిగా ఉంటుంది. ప్రజలకి ఇష్టం లేకపోయినప్పటికీ దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుందన్నమాట.
వీరు దేవుని దగ్గరికి ఎలా వచ్చారు? యేసు ప్రభు వారి దగ్గరికి, యేసు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించి తెలుసుకున్న వారే వారి యొక్క సిద్ధపాటు ఎలా ఉంది, వారి యొక్క ప్రయాణం ఎలా ఉంది, వారు ఎలాంటి వస్తువులు తీసుకొచ్చారు, వారు ఎలాంటి అభ్యంతరాలు ఎదుర్కొన్నారు అని మనం ఒకసారి ఆలోచిస్తే అసలు వారు ఎవరు సామాన్యులా, మేధావులా అని అంటే చాలా క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది కదా. సామాన్యులా, మేధావులాడు అక్కడ పేరే పెట్టారు కదా, ఏమన్నది? జ్ఞానులు అన్నారు. అంటే స్కాలర్స్, వాళ్ళు చాలా స్కాలర్స్ అన్నమాట. ఈ స్కాలర్స్ దేవుని కుమారుని గురించి వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. అంటే వారిలో ఏం కనపడుతుందంటే ఆసక్తి. ఎంత ఆసక్తి ఉందనంటే కమ్ వాట్ మే, ఏమన్నా జరగని మేము వెళ్ళాల్సిందే, దేన్నైనా వదిలేసుకొని వెళ్ళాల్సిందే మేము కదా. చాలా దూరం ప్రయాణం చేయాలా, చాలా రోజులు ప్రయాణం చేయాలా, ఎడారిలో గుండా ప్రయాణం చేయాలా, కుటుంబాలకి దూరంగా ఉండి ప్రయాణం చేయాలి కదా. కొన్ని నెలలు బట్టి ఉంటుంది వారి యొక్క ప్రయాణం. మొట్టమొదటి విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకున్న అంశం ఏంటంటే వారి ప్రేమ, వారి భక్తి ఉద్దేశపూర్వకమైనది. మొట్టమొదటి, దేర్ లవ్ ఈజ్ ఇంటెన్షనల్. వారి ప్రేమ లాంటిది, ఉద్దేశపూర్వకంగా వారి ప్రేమ మొదలైంది యేసు ప్రభువుని చూడటానికి. ఇక్కడికి రావడంలో, అంటే యెరూషలేము రావడంలో, లేకపోతే బెత్లెహేముకు రావడానికి చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే వారు అనుకున్నారు. ఏమని? వారి మనసులో ఏమనుకున్నారు? ఏది ఏమైనప్పటికీ మేము ఆయన చూడాల, ఆయన ఆరాధించాల అని అనుకున్నారు. అనుకోగానే అన్ని విషయాలు అయిపోవు కదా. దానికి చాలా త్యాగపూరితమైన విషయాలు కూడా కొన్ని ఉండాలి. వారు యెరూషలేముకి లేకపోతే బెత్లెహేముకి రావడంలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన మీద ప్రేమ. ఆయన చూడాలి, ఆయన కనుగొనాలి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనేది తెలుసుకోవాలి. ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, సెర్చ్ చేస్తున్నారు, వెతుకుతూ ఉన్నారు. దీనికోసం వాళ్ళు వాళ్ళ యొక్క స్వస్థలాన్ని వదిలేశారు. అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టారు. అంతేకాకుండా వారు వస్తూ బహుమానాలు కూడా తీసుకొచ్చారు. ఇది ఒక పెద్ద ప్రయాణం. వారి మనం కూడా ఆలోచించాలి. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం దేవుని మీద ప్రేమ మనల్ని బలవంతం చేస్తుందా? పౌలు గారు అంటాడు కదా, ఏమంటుందండి పౌలు గారు? ఏమంటాడు? ఆయన ప్రేమ, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. ఆయన ఎంతగా ప్రేమించాడు అని అంటే ఆ ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటే మేము ఆయన ప్రేమించకుండా ఉండలేకపోతున్నామండి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రేమ ఏం చేయాలా? బలవంతం చేయాలి. బలవంతం చేస్తే ప్రేమించకుండా ఉండలేరు. ఈయన గురించి విని ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఉండలేకపోయారు. బలవంతం చేసింది దేవుని మీద ప్రేమ, వారిని బలవంతం చేసింది, పరుగులు పెట్టించింది. ఎంత దూరం పర్వాలేదు, కష్టాలుంటే ఎడారిలోంచి వెళ్ళాలి, పర్వాలేదు, ఇబ్బందులు వస్తాయి, పర్వాలేదు, కష్టాలు వస్తాయి, పర్వాలేదు. ఎందుకు? ఆయన ప్రేమ ఏం చేస్తుంది? బలవంతం చేయాలి. ఆయన మీద భక్తి ఏం చేయాలి? బలవంతం చేయాలి. మన మందిరాల్లో, కొన్ని మందిరాల్లో ఇదేం చేయట్లా, జరగటం. మందిరానికి టైం రావడానికే ప్రేమ బలవంతం చేయట్లా చాలామందికి. ఇంకా దేవుని కోసం అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే బలవంతం సీన్ ఉంటే ఇట్లా ఎందుకుంటాయి? కాబట్టి
దేవుని చూడాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని కోసం జీవించాలి, పౌరుషంగా నేను జీవించాలని అనుకోవటం అనేది మనకేం కావాలా? ఉద్దేశపూర్వకంగా ఉండాలి. మనం అనుకోవాలి ముందు. అసలు వాళ్ళు అనుకున్నారు మనం వెళ్ళాలి, నా భక్తి అలా కనబడాలని. కాబట్టి వాడు దేనికైనా తెగించారు. వారు హృదయంలో మొదలైంది ఆ ఆశ, ఆ కోరిక. ఎవరో చెప్తే జరిగింది కాదు. మనకు చాలామంది చెప్తా ఉండాలి, అక్క అన్న ఇవాళ మందిరం ఉందన్న, లేకపోతే ప్రార్థన ఉందన్న, ఎవరో చెప్పాలా? లేదు, అవసరంలా వీళ్ళకి. లోపల నుంచి ప్రేమ బలవంతం చేసేవాళ్ళకి ఏం అవసరంలా? ఇంకొకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మనము ఆరాధనని అనుకోవాలి. నా దేవుని నేను ప్రేమించాలి అని అనుకో. ఇది ఉద్దేశపూర్వకమైన భక్తి కావాలి, ఇది ఉద్దేశపూర్వకమైన ప్రేమ కావాలి, ఇది ఉద్దేశపూర్వకమైన ఆరాధన కావాలి. నువ్వు అనుకుంటున్నావా? నీ వర్షిప్ ఇంటెన్షనల్గా ఉంటుందా? ఉద్దేశపూర్వకంగా ఉంటుందా? దేవుని మీద ప్రేమ భక్తి ఉద్దేశపూర్వకంగా ఉంటుందా? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదటి విషయం ఏంటంటే their love is intentional, their devotion is intentional. వారి యొక్క భక్తి ఉద్దేశపూర్వకంగా ఉంది. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, at any cost we must go. ఏదేమైనా కానీ, కొన్ని మైళ్ళు దూరమైనా కానీ, 100 మైళ్ళ దూరమైనా కానీ వెళ్ళాల్సిందే అని అనుకుంటున్నారు. ఈ యొక్క లక్షణం నీకు నాకు ఉండాలి. ఏది ఏమైనా కానీ నేను దేవునికి సంబంధించిన విషయాల్లో నేను మిస్ కాకూడదు అని నువ్వు డిసైడ్ చేసుకో. రెండోది, their love is volitional. వారిది ఇష్టపూర్వకమైన భక్తి. ఏంటిది? their love is willing love. ఇష్టపూర్వకమైన ప్రేమ. వారిని ఎవరు బలవంతం చేయలా, మీరు వెళ్ళండి అని. ఈ ఎడారి గుండా దాటుకుంటూ మీరు ఆయన కనుగొనండి అని ఎవరు బలవంతం చేయలా. వాళ్ళ తలలకి గన్ పెట్టి మీరు వెళ్ళాలి అని ఎవరు చెప్పలా. వారు ఎవరి చేత బలవంతం చేయబడలా, దేవుని ప్రేమ చేత మాత్రమే బలవంతం చేయబడ్డారు. సో ఇష్టపూర్వకమైనది మన ఇష్టంగా చేయాలి. సణుక్కుంటూ గొనుక్కుంటూ వాళ్ళ మీద అసూయతోనూ వీళ్ళ మీద అసూయతోనూ చేయడం కాదు. వాళ్ళు బాగా చేస్తుంటే వాళ్ళకంటే మనం బాగా చేయాలా కదా. కొన్ని ప్లేసెస్లో అలా జరుగుతుంటుంది. అరే వాళ్ళు 100 మందిని తెస్తే మనం 1000 మందిని తేవాలా? వాళ్ళు 200 మందికి భోజనాలు పెడితే మనం 500 మందికి భోజనాలు పెట్టాలా? మనం గొప్పగా ఉండాలా? మనం ఇంత లైటింగ్ చేస్తే అంతకంటే 10 లైట్లు ఎక్కువ పెట్టాలా? ఇదంతా ఏంటిది? పోటీ. అది కాదు. మనకేం కావాలంటే ఇష్టపూర్వకమైన భక్తి కావాలి. ఇష్టపూర్వకం. మనలో చాలాసార్లు ఆ ఇష్టం లేదు. ఉద్దేశపూర్వకమైన భక్తి లేదు, ఇష్టపూర్వకమైన భక్తి కూడా లేదు. కొంతమంది పక్కన వాళ్ళ కోసం భక్తి చేసేవాళ్ళు, పాస్టర్ గారి కోసం భక్తి చేసేవాళ్ళు, పెద్దల కోసం భక్తి చేసేవాళ్ళు. కాదమ్మా, అది సరైనది కాదు. నీ భక్తి, నీ ప్రేమ, నీ ఆరాధన ఒకే ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. అది ఎవరంటే లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువాన్ని మాత్రమే మనం ఆధారం చేసుకొని ఉండాలి. తర్వాత మూడోది, వారి భక్తి ఎలాంటిదంటే, వారి ప్రేమ ఎలాంటిదంటే వ్యక్తిగతమైనది. అదేంటిది? వ్యక్తిగతమైనది, పర్సనల్. నీ రిలేషన్, నీ యొక్క భక్తి నీకు నీ దేవుడికి వ్యక్తిగతమైనది. నీ కుటుంబ సభ్యులతో కూడా సంబంధించింది కాదు. అది నీ భక్తి, నీ ప్రేమ, నీ త్యాగం, నీ యొక్క ఆరాధన నీకు నీ దేవుడికి మాత్రమే సంబంధించింది, వ్యక్తిగతమైనది.
అది నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చారు 2వ వచనంలో, చాలా దూరం నుంచి వచ్చారు, చాలా విశ్వాసంతో వచ్చారు, ఆయన్ని కనుగొనాలనే ఆశతో వచ్చారు. కనుగొనగానే చాలా సంబరపడిపోయారు. వాళ్ళు తమను తాము తగ్గించుకుంటూ వచ్చారు. అంతేకాకుండా వారు రాజుగారికి, దేవుడు అయిన రాజుగారికి ఏమి ఇవ్వాలా అని ఆలోచించినప్పుడు ది బెస్ట్ కదా. మనమేమో ఎంత ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాం కదా, ఎంత ఇవ్వాలని ఆలోచించడం కాదు. ఏమి ఇవ్వాలా, ఏమి ఇవ్వగలను, నేను ఏమి ఇవ్వగలను, నా దగ్గరున్న బెస్ట్. నా దగ్గర కయ్యను హేబేలు సంగతి మనకు తెలుసు కదా. హేబేలు ఏం చేశాడు? శ్రేష్టమైనది తెచ్చాడు అని ఉంటుంది అన్నమాట. దేవునికి మనం శ్రేష్టమైనది ఇవ్వాలా. మన ప్రేమ ఎవరినైనా బాగా ప్రేమించామని ఎట్లా తెలుస్తుంది అంటే నువ్వు ఇచ్చే దాన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట కదా. ఒక మాట ఉంటుంది అన్నమాట, నువ్వు ప్రేమించకుండా ఇవ్వచ్చు కానీ ఇవ్వకుండా ప్రేమించలేవు. నా మాట మీకు అర్థమైనా? మీ ఇంట్లో, మీ ఊళ్ళో పెళ్లి జరిగింది, పిలిచారు కానీ నీకు ఇష్టం లేదు, కానీ వెళ్ళావు, గిఫ్ట్ ఇచ్చావు. ప్రేమ లేకుండా కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు, కానీ ఇవ్వకుండా నేను ప్రేమించాను అంటే అది అబద్ధం. ఇవ్వటంలో ఏం తెలుస్తుంది? ప్రేమ తెలుస్తుంది. నువ్వు ఆ వ్యక్తిని బాగా ప్రేమిస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు చాలా మంచి విలువైన వస్తువులు ఇస్తే కానీ చూసేవాళ్ళకి అర్థం కాదు, ఈయనంటే ఎంత ప్రేమ అండి, ఈ వాళ్ళ ఆవిడంటే ఈయనకి ఎంత ప్రేమ అండి. మంచి చీర కొనిచ్చాడు, 10,000 మొన్న మా సుమంగళి షాపు వాళ్ళు అమ్మేస్తున్నారు, సుమంగళి షాప్. మా ఆవిడని తీసుకెళ్ళి చాలా ఆఫర్లు పెట్టారు, 50%, 60%. నీ ఇష్టం కొనుక్కో అన్న. ఖరీదైన శారీ. అదేం తెలియజేస్తుంది? ప్రేమను తెలియజేస్తుంది. మనుషులకే ఎంత విలువైన వస్తువులు ఇస్తూ ఉంటే, ప్రేమ తెలుస్తూ ఉంటే, దేవునికి, రాజుకి, రారాజుగా పుట్టిన యేసయ్యకి ఇవ్వాలంటే ఎంత మంచి గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచించుకొని విలువైన వస్తువులు వాళ్ళు తీసుకొచ్చినట్లుగా మనకి అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? వారి భక్తి లాంటిది, వారి ప్రేమ లాంటిది, ఉద్దేశపూర్వకమైనది. వారి భక్తి ఇష్టపూర్వకమైనది, వారి ప్రేమ కూడది వ్యక్తిగతమైనది. వ్యక్తిగతమైన సంబంధం ఉండాలా దేవుడితో. ఏదో గుంపులో కాదు, గుంపులో భక్తి దేవుడికి కాదు కావాల్సింది. వ్యక్తిగతమైన రిలేషన్షిప్ దేవుడితో నీకు. ఆరాధన ఇక్కడే కాదు, ఇంట్లో కూడా చేయాలి. భక్తి ఇక్కడే కాదు, ఊళ్ళో కూడా చేయాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే వ్యక్తిగతంగా దేవునితో నీకు సంబంధం ఉంది. నువ్వు భక్తిగా ఎప్పుడు ఉంటావు అని అంటే, ఎప్పుడు నేను నా దేవునితో సంబంధం కలిగి ఉన్నాను అనే ఆలోచన నీకుంటే నువ్వు ఎప్పుడు భక్తిగానే ఉంటావు. గుళ్ళో గుడిపాట, బడిలో బడిపాట అనేది వ్యక్తిగత సంబంధం లేని వాళ్ళు చేసే పని కదా. మందిరంలో మత్తయ్య అంట, ఊళ్ళో మొత్తయ్య అంట. అట్లాంటి బతుకుండదు. ఏ పేరు కాదు ఇక్కడ ముఖ్యం, లైఫ్, బ్రతుకు అన్నమాట. వ్యక్తిగత సంబంధం నీకుంటే, నాకుంటే, నేను ఎక్కడున్నా కానీ నా దేవునితో నేను మాట్లాడాను. పాత సినిమాలు చూశాను. పాత సినిమాలు నేను చూసాను. పాత సినిమాల్లో ఇట్లాంటివి ఒకటి అనమాట. ఏంటంటే ఆ గోడ మీద బొమ్మ ఉంటుంది, ఆ తాతో లేకపోతే వాళ్ళ అమ్మమ్మ ఎవరో బొమ్మ ఉంటుంది. వీళ్ళుంటే సడన్గా
ఆమె మాట్లాడుతూ ఒరే అని మాట్లాడతాడు. సూర్యకాంతం ఎవరు మాట్లాడి ఒరే ఇట్లా చేయరా అట్లా చేయరా అని చెప్తా ఉంటారు. అట్లాగే ఉండాలన్నమాట. మనం ఎప్పుడన్నా ఎటన్నా పోతున్నప్పుడు ఏదన్నా చేస్తున్నప్పుడు ఆ కిటికీలో చూడాలా. కిటికీలో చూడగానే యేసయ్య నాతో మాట్లాడాలా. నువ్వు ఏదైనా పని చేస్తూ ఉంటే యేసయ్య నీతో మాట్లాడాలా. ఎందుకంటే నీతో ఆయన ఎప్పుడు కూడా ఏముంటుంది, వ్యక్తిగత సంబంధము ఉంటుంది అన్నమాట. బుద్ధి లేని పని చేస్తాను ఏ ఆపు అని అనాలా. అంటే నువ్వు చూడాలా. యేసయ్య చేయమంటావా చేసి అన్నాడానికి వెళ్ళిపోవాలి. ఏ మంచి పని కాదురా ఆపరా అంటే ఆపేయాలి. మీరు ఇది గుర్తుంచుకోండి ఎప్పుడైనా మీ యొక్క జీవిత ప్రయాణంలో ఈ కిటికీ అనుభవం గుర్తుంచుకోండి. ఆ కిటికీలో చూడగానే ఏం కనపడాలా, యేసయ్య కనపడాలన్నమాట. ఏమ్మా ఏందమ్మా నువ్వు ఆమెతో గొడవ ఏందమ్మా పక్కింటి ఆమెతో ఏం బాగా నాకు నచ్చలేదు అని అంటే అవునా ప్రభా సరే రేపటి నుంచి చేయకూడదు అనాలా. ఏది బాబు నువ్వేంది 50 రూపాయలకి ఏంది 100 రూపాయలు తీసుకున్నావు ఏం బాగా అవునా ప్రభా ఓకే ప్రభా ఇక నుంచి అలా చేయి ప్రభా. నువ్వేందమ్మా పని చేసినట్టు నటించావు చేయకుండా. అవునా ప్రభా నటించావు చూసేసావా నువ్వు చూస్తావు నువ్వన్నీ చూస్తావు ఇక నుంచి నటించను ప్రభా అనే అనుభవం ఎవరికి వస్తుంది, వ్యక్తిగత సంబంధం కలిగి. ప్రాముఖ్యంగా ప్రతి ఉదయకాలం ప్రతి రాత్రి కాలం దేవుని వాక్యంతో ప్రార్థనలో ఎక్కువ వ్యక్తిగత సంబంధం ఉండే వాళ్ళకి రోజులో ఎప్పుడైనా ఆయన నీతో సంబంధం కలిగి ఉంటాడు. నువ్వు ఆయనతో సంబంధం పెట్టుకో. ఆయనతో సంబంధం పెట్టుకుంటే నువ్వు ఎలాంటి సంబంధానైనా సరిగా మేనేజ్ చేయగలవు. ఏం చేయాలా ఆయనతో ఏం చేయాలా సంబంధం పెట్టు. వా ప్రతి క్షణం ఆయన చూడగలగాలి. ప్రతి నిమిషము ఆయన మాట వినగలగాల. నా గొర్రెలు ఆ స్వరం వినండి. నువ్వు ఏ పని చేస్తున్నా నువ్వు వినగలిగితే ఆయన నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. ఎప్పుడు నాకేముండాలి, వ్యక్తిగత సంబంధం ఉండాలి. మన వ్యక్తిగతంగా ఉండాలి. తర్వాత వారి భక్తి ఎలాంటిదంటే 3వ వచనంలో చదవండి. 3వ వచనం ఈ సంగతి వినినప్పుడు అతడితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. వారి భక్తి ఎలాంటిది అంటే వాళ్ళ దేవుని మీద ఉన్న వాళ్ళ ప్రేమ ఎలాంటిదంటే కాన్ఫ్రంటేషనల్ అంటే ఘర్షణాత్మకమైనది అని. వాళ్ళు భక్తి చేస్తూ ఉంటే ఇతరులకు కలవరం వచ్చేస్తాం. వాళ్ళు దేవుని మీద ప్రేమ చూపిస్తూ ఉంటే ఇతరుల మీద కలవరం వచ్చేస్తాం. నువ్వు దేవుని కోసం జీవిస్తూ ఉంటే అందరూ ప్రశాంతంగా ఉంటారని నువ్వు అనుకోవు. అందరూ ప్రశాంతంగా ఏమీ ఉండరు. దేవుని కోసం జీవిస్తూ ఉంటే కొందరికి ఏమవుద్ది, కలవరం వచ్చేస్తుంది. కొంతమంది నువ్వు చేసేదాన్ని నచ్చరు. అయినప్పటికీ నువ్వు నేను ఎట్లా ఉండాలా, దేవుని ప్రేమించి దేవునితో భక్తి కలిగి ఉండాలి. హేరోదుకి కలవరం వచ్చింది, ఆయనతో ఉన్న వాళ్ళందరికీ కలవరం వచ్చేసింది. అంతేకాకుండా యెరూషలేములో ఉన్న చాలామంది వ్యక్తులకి కలవరం వచ్చేసింది. ఎందుకనంటే హేరోదుకి ఎందుకు కలవరం వచ్చింది, అరే ఇక్కడ నేను కదా రాజునే, వీళ్ళేది రాజు పుట్టాడంటారు, నన్ను కదా ఆరాధించాల్సింది, నన్ను కదా పొగడాల్సిందే, వీళ్ళేదో రాజు అంటున్నారు, నా సీటుకి ఏదో తేడా వచ్చినట్టుందే అని ఆయనకు కావాలి. ఇంకా శాస్త్రులు పరిచయులు లేకపోతే ఇంకా మేధావులు అనుకున్న వాళ్ళకి అరే మనకంటే మేధావులు ఉన్నట ఏంటి అన్నట్లుగా వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఒక ఉద్దేశంతో వచ్చారు, ఒక దేవుని మీద ప్రేమతో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. నిత్య దేవుడు ఆ రోజున అక్కడ జన్మించాడు. సత్యదేవుడు రారాజు
రారాజు, ప్రభులకు ప్రభు, రాజులకు రాజు ఆయనకు ఇక్కడ జన్మించాడని వారు చూస్తాం. వారి గురించి చాలామంది అభ్యంతరపడి ఉండొచ్చు. అలాగే మీ గురించి, నా గురించి చాలామంది అభ్యంతరపడతారు. అయినప్పటికీ మన యొక్క భక్తిలో మార్పు రాకూడదు. కొంతమందికి ఏమంటారు, వాళ్ళకి ఇబ్బందికరంగా మనం ఎందుకు ఉండాలండి. ఇబ్బంది పడితే పడినాయి, వాళ్ళు నీకు దూరం అయితే దూరం అవని, నీ భక్తి మాన. దేవుని మీద ప్రేమను చూపించడం ఆపకు. ఏదన్నా జరగని, నువ్వు నరకంలో పోవటం కన్నా వాళ్ళతో నీకు దూరంగా ఉంటాం మేలేగా. దూరంగా వాళ్ళతో ద్వేషాలు కలిగి ఉండాలని నా ఉద్దేశం కాదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు దేవుడు కోరుకున్న ఉద్దేశానుసారంగా, దేవుడు కోరుకున్న విలువలు కలిగి, దేవుడు నిన్ను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉండటం, అది చాలామందికి నచ్చదు. చాలామందికి ఎందుకు నచ్చదు అని అంటే, ఇప్పుడున్న లోక మర్యాద, ఇప్పుడున్న లోక మర్యాద చొప్పున నువ్వు నడవకపోతే నువ్వు వాళ్ళకి ఒక అడ్డుబండగా ఉంటావు. నువ్వు పనిచేస్తున్న ఆఫీస్లో అందరూ లంచాలు తీసుకొని నువ్వు లంచం తీసుకోకపోతే వాళ్ళకి నువ్వు అడ్డుబండగా ఉంటావు. నువ్వు పనిచేసే చోట అందరూ దొంగ సంతకాలు పెడతా ఉంటే నువ్వు దొంగ సంతకం పెట్టకపోతే వాళ్ళకి నువ్వు ఎట్లా ఉంటావు? అడ్డుబండగా ఉంటావు. తానా అంటే తందానా అనకపోతే వాళ్ళకు నువ్వు అడ్డుబండగా ఉంటావు. అప్పుడు వాళ్ళు నిన్నేం చేస్తారు? సపరేట్గా చూస్తారు. దానియేలు జీవితంలో అలా జరిగింది. అందరూ నమస్కారం చేయమన్నారు, మేము చేయమన్నారు. అట్లా ప్రార్థన చేయొద్దు అన్నారు, మేము చేస్తామన్నారు. ఈ తినకూడదు, తినం. దేశమంతా ఒక పక్కన ఉంటారు, మీరేందయ్యా బాబు ఒక పక్కన ఉన్నారు. మేము స్పెషల్, మేమెవరు? మేము స్పెషల్, ప్రత్యేకపరచబడిన జనాంగం. మేము ఇంతే ఉంటాం. నువ్వు ఏమని అనుకోవా? ఇబ్బందులు వస్తాయా? పోలీసు వాడతారు, పోనీ రాని. ఊరంతా వెలిగా ఏనివయా, తిండి పెట్టరా, పోనేవయా. దట్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం అంటే ఇదే. అందుకే పాడుపడుకుంటాం కదా, క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, నష్టములు వచ్చినా, యేసు ప్రభువే నా సహకారి, యేసు ప్రభువే నా సహకారి. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. మన యొక్క భక్తి, దేవుని మీద ప్రేమ ఎలా ఉండాలా? ఎలా ఉండాలండి? చెప్పండి. ఇతరులకి కలవరం పుట్టించేదిలాగా ఉండాలి, ఘర్షణ పుట్టించేదిలాగా ఉండాలా, జుట్టు బిక్కోవాలా. వీళ్ళు ఎట్లా ప్రేమిస్తున్నారు ఈయన్ని అని. అరే కాలు ఎరిగిందిరా అంటే ప్రైజులాడు అంటాడేంటి? కన్ను పోయిందిరా అంటే ప్రైజులాడు అంటాడేంటి? ఇబ్బందులు పడుతున్నారా, ఆర్థిక ఇబ్బందులు, దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటాడేంటి? పిచ్చోళ్ళు రా వీళ్ళు అనుకోవాలా మనల్ని. పౌలు గారు అంటాడు, మేము క్రీస్తు నిమిత్తము ఎవరు వెర్రివారం, వీఆర్ ఫూల్స్ ఫర్ క్రైస్ట్. మేము ఎలాంటి వారం అంటే దేవుని నిమిత్తం మేము వెర్రివారం అనుకుంటావా? వెర్రివాడు పిచ్చిది, భక్తి పిచ్చిది. హల్లెలూయా బ్యాచ్ అంటే స్తోత్రం బ్యాచ్, హల్లెలూయా బ్యాచ్ అని మనకు అప్పుడప్పుడు పేర్లు పెడతా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్ కదా. వీళ్ళు
ఆయన ఎలాగా ప్రేమిస్తున్నారనేది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. స్టిల్ యూ మస్ట్ లవ్. అయినప్పటికీ నువ్వు దేవుని ఆరాధించాలి. ఎందుకంటే మన ఆరాధనకి ఆయన అర్హుడు, మన ప్రేమకి ఆయన అర్హుడు. మన సమస్తం ఇచ్చి ఆయన ప్రేమించినా ఇంకా అది సరిపోదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎట్లా కొన్నాడు అంటే తన రక్తం ఇచ్చుకో, విలువైన రక్తం ఇచ్చి చీకటిలో నుంచి ఆశ్చర్యకరంలోనికి మనల్ని. ఇంకా కొన్ని విషయాలని చెప్తాం. వారి యొక్క భక్తి, వారి ప్రేమ అలాంటిది అంటే భావోద్వేగపూర్వకమైనది. ఇమోషనల్ లవ్, భావోద్రేకమైన భక్తి, ప్రేమ. 10-11 వచనాలు వాళ్ళు ఏం చేశారు? అత్యానంద భరితులైపోయారు, ఎమోషనల్ అయిపోయారు అంతే. చూడకూడదు చూసినప్పుడు, లేకపోతే అప్పుడు దాకా ఆ నక్షత్రం అక్కడ దాకా వచ్చి ఆ ఈరోజు దగ్గర పోగానే మాయమైపోయి మళ్ళీ బయటికి రాగానే కనపడగానే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో వాళ్ళు కదా. ఆశ్చర్యం. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు సమాధానం ఇచ్చే విధానం చూస్తే నీకేమైపోద్ది? సంతోషం పెరుగుతూ ఉంటుంది. నీ ప్రార్థనలన్నిటికీ సమాధానాలు వస్తుంటే, దేవుడు నీ ఆత్మీయ ఆశీర్వాదాలతో దీవిస్తూ ఉంటే నీలో ఏం పెరుగుతూ ఉంటుంది? సంతోషం పెరుగుతూ ఉంటాయి, ఇమోషనల్ ఫీలింగ్స్. దావీదు గారు నాట్యం ఆడాడు, ఎమోషన్స్. పాటలు పాడుతూ ఉన్నారు, నాట్యం ఆడుతూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని అద్భుత కార్యాలు చేసినప్పుడు, చూసినప్పుడు ఆ గుడ్డివాడు ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ గుడ్డివాడు శృంగారమైన దేవాలయం దగ్గర ఉన్న గుడ్డివాడు దేవుని స్తుతిస్తూ దేవాలయానికి వెళ్ళాడు. ఎందుకు ఇవన్నీ? వెన్ యు సీ ద వండర్ వర్క్స్ ఆఫ్ గాడ్ యు కాంట్ బట్ ఇమోషనల్. దేవుని యొక్క గొప్ప విషయాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తున్నప్పుడు నీ భావోద్రేకాలను నువ్వు ఆపుతున్నావు. భావోద్రేకాలు ఆనందభరితులై వారు ఆనందిస్తారు. మన మందిరాల్లో ఇది లేదు. మన మందిరాల్లో ఇది లేదు. ఆనందం వచ్చినా ఇంతే ఉంటారు, సంతోషం వచ్చినా ఇంతే ఉంటారు. కొన్ని యేసుప్రభు బొమ్మలు కూడా అంతే పెడతా ఉంటారు. చాలా మూతి ముడుచుకొని ఉంటుందండి. యేసుప్రభు నవ్వలేదు అనుకుంటున్నాడా అంటున్నారా మీరు? యేసుప్రభు నవ్వాడు, జోకులేశాడు. అందరినీ ఆ చిన్నపిల్లలు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారో తెలుసా? సరదాగా ఉండేవాళ్ళ దగ్గరికి వెళ్తారు చిన్నపిల్లలు ఎక్కువగా. ఆయన మానవుడికి ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి. మనం సంతోషంగా ఉండాలి, ఎప్పుడు కూడా ఆనందభరితులమై ఉండాలి. మన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అవసరమైతే. హెబ్రోన్ బిలీవర్ అంటే మూతి ముడుచుకొని ఎప్పుడు ఇట్లాగానే ఉంటాడని అనుకోవాల్సిన రోజులేం లేదు. సంతోషంగా ఉండండి. అంటే మన జోక్స్ ఎట్లా ఉండాలంటే హెల్తీ జోక్స్ ఉండాలి. ఎట్లా ఉండాలి జోక్స్? ఆరోగ్యకరమైన జోక్స్ ఉండాలి, కానీ మురికి జోక్స్ వేయకూడదు. కొంతమంది మురికి జోక్స్ చేస్తారు. లేదు, మనం సంతోషంగా ఉండాలి. మనల్ని ప్రపంచంలో మనకంటే సంతోషంగా ఉండేవాళ్ళు ఎవరు లేరండి. అది ఎప్పుడు వస్తుంది అంటే మన భావోద్రేకాలని సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడు. ఆనందం వస్తే నవ్వండి, సంతోషం వస్తే ఏడవండి, బాధ వస్తే ఏడవండి. యేసుప్రభు ఏడ్చారు. యేసుప్రభు కన్నీళ్ళు వీడిచాను అనే మాట ఉంటుంది. మరి ఎందుకమ్మా సంతోషం వచ్చినా బాధ? దేవుని స్తుతించాలంటే స్తుతించండి. వారి యొక్క భక్తి ఎలాంటిదండి? రిజాయిస్ ఎక్సీడింగ్ జాయ్. వాళ్ళ యొక్క ఆనందము చానందభరితులైపోయింది. కాబట్టి చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు మనం చూడటానికి సమయం లేదు. మన యొక్క భక్తి, దేవుని మీద ప్రేమ ఎలా ఉండాలండి? ఇమోషనల్గా, భావోద్రేకంగా.
దేవుడు చేసే అద్భుతాలు నువ్వు చూస్తున్నప్పుడు ఏడుపు వస్తే ఏడు, నవ్వు వస్తే నవ్వు. ప్రైజ్ లార్డ్ అని గట్టి చెప్పాలనుకుంటే చెప్పు. అందరూ ఏమనుకుంటారని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారి భక్తి ఎలాంటిదేనంటే, వారి ప్రేమ ఎలాంటిదేనంటే, వర్షిప్ వాజ్ ఎఫెక్చువల్. వారి భక్తి ప్రభావం చూపించేది. ఏంటిది? కొంతమంది అసలుకి బిలీవర్ అనే సంగతే తెలియదు అనమాట చాలా రోజులు. రహస్య బిలీవర్స్ కొంతమంది. క్రిస్టియన్ రహస్యంగా ఉండే పరిస్థితి లేదు. రహస్య బిలీవర్స్ లేదు. మనము ప్రభావం చూపించే విశ్వాసులుగా ఉండాలి. వారు ఎవరి మీద ప్రభావం చూపించారంటే వారి యొక్క భక్తి ద్వారా, ప్రేమ ద్వారా, వారి ఆరాధన ద్వారా రాజునే ప్రభావితం చేసేసాడు. ఏ రోజు రాజుని ఏం చేశాడు? ప్రభావితం చేశాడు. ఆ రోజుల్లో ఉన్న శాస్త్రులను ప్రభావితం చేశారు. శాస్త్రాలు వెతికేలాగా, గ్రంథాలు తిరగేసేలాగా వాళ్ళు ప్రభావితం చూశారు. అంతేకాకుండా వారి యొక్క భక్తి వారు దేవునితో సరైన సంబంధం కలిగే విధంగా మరి ప్రభావితం చేయవచ్చు. కనీసం మీ ఇంట్లో వాళ్ళనన్నా నువ్వు ప్రభావితం చేయగలుగుతున్నావా? మీ పక్కింటి వాళ్ళన్నా నీ భక్తి ఎవరినన్నా కనీసం ఒక్కళ్ళన్నా ప్రభావితం చేయగలుగుతున్నావా? నీ భక్తి ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ విశ్వాసం ద్వారా. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే ఏంటి ఉపయోగం? తీసి పడే, పీకి పడే అంటాడు కదా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చూసాడు. ఎన్ని సంవత్సరాలు ఆపాలా నిన్ను? ఒక కాయ లేదా, పండు లేదా, ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా. నీ భక్తి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నిన్ను గురించి అభ్యంతరం పడితే పడ్డారులే కానీ నువ్వైతే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నువ్వు స్పెషల్ అనాలి. నువ్వు ప్రత్యేకమైన వాడవు, ప్రత్యేకమైన దానవు అని అనాల. అప్పుడే మన రిలేషన్ దేవునితో ఎలా ఉంది అనేది వారికి అర్థమవుద్ది, నీకు అర్థమవుద్ది. కాబట్టి మన యొక్క భక్తి ప్రభావించు. దేశాన్ని మొత్తం ప్రభావితం చూపించకపోయినా పర్వాలా, కనీసం ఉన్న ఇంట్లో నీ భక్తి ప్రభావం. కనీసం ఒక్కడనన్నా నువ్వు ప్రభావితం చేస్తున్నావు. నిన్ను గురించి ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఆలోచిస్తే నిన్ను అడుగుతారు, ఏందక్క, ఏంటి నీలో ప్రత్యేకత, నాకు కొంచెం చెప్పవా అని అడిగారంటే దాని అర్థం చెప్పరా? నువ్వు డిఫరెంట్గా జీవిస్తున్నావు, అందరికంటే ప్రత్యేకంగా జీవిస్తున్నావు. నువ్వు అంత ఆనందంగా ఎట్లా ఉండగలుగుతున్నావు బ్రదర్ అని ఎవరైనా అడిగారా? చెప్పండి అప్పుడు నా యేసయ్య అని చెప్పగలం. ఈ దినాలకు కూడా మనం ఇతరులను ప్రభావితం చేసే వ్యక్తులుగా ఉండాలి. ప్రభావితం చేసే ఒక పరికరంలాగా ఉండాలి, ఒక ఆయుధంలాగా ఉండాలి. పనికి రాకుండా మూలను పెట్టిన ఒక వస్తువులాగా మనం ఎప్పుడు ఉండలేము, ఉండకూడదు. నీ మాటల ద్వారా, నీ జీవితం ద్వారా, నీ లైఫ్ స్టైల్ ద్వారా నేను ఎట్లా ఉండాలా? ప్రభావితంగా ఉండాలి. అందరిలాగా కాదు, కొందరిలాగా మనం బతకాలి. దేవుని ఇంకా వారి యొక్క భక్తి ఎలాంటిది అంటే 2వ వచనము 9వ వచనంలో మనం చూస్తే వారి భక్తి 9వ వచనం చాలు చాలు. 2వ వచనం